ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణ ఆర్థిక సామాజిక సర్వే పేరుతో చేసి బీసీలను వంచి ఫిబ్రవరి 4 అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సోషల్ జస్టిస్ డే, సామాజిక న్యాయ దినం అని ఏర్పాటు చేసి బీసీలకు తీరని అన్యాయం చేసింది. స్వాతంత్రం వచ్చి 140 ఏళ్ళు అయితే అందులో 70 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రధానమైన శత్రువు. మరి ఈనాడు కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో 42% చట్టపరమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన చేసి ఆనాటికంటే ఈనాడు 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కంటే దాదాపు 11 సంవత్సరాలు అయినంత కూడా దాదాపు 30 లక్షల మంది బీసీలను లెక్కల్లో చేశారు. మనంతా వాళ్ళు ఏమైపోయారు? 3% ఏదో సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వారో ఎన్యూమరేటర్లు నమోదు చేసుకోవచ్చు. అట్లాంటి దాన్ని ఇలా బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ మరి బీసీలకు బడ్జెట్ లేదు, బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏ పథకాన్ని కూడా ఈ 14 నెలల లోపల బీసీలు చూడలేకపోయింది. ప్రజలంతా ప్రధానంగా బీసీలు ఈనాడు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో బీసీలకు 45,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలుగజేసారు. రాజకీయంగా రిజర్వేషన్లు కలుగజేసారు. ఏ విధంగా అంటే మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్, అదేవిధంగా కాంట్రాక్ట్లలో కూడా రిజర్వేషన్ కలుగజేసారు. ఏనాడు లేనిది తెలంగాణ అడ్వకేట్ జనరల్ కూడా ఒక బీసీకి కేటాయించిన ఘనత, అదేవిధంగా వైస్ ఛాన్సలర్లను కూడా బీసీలకు కేటాయించిన ఘనత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి దక్కుతుందని తెలియదు. అంతేకాకుండా ప్రధానమైన పోస్టులే కాకుండా జిల్లా పరిషత్తులు కానీ ఎక్కడ కానీ బీసీల అభ్యున్నతికి పోరాడింది తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రభుత్వం. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గడిచిన 140 సంవత్సరాల పార్టీ గతంగా చెప్పుకుంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి కూడా బీసీలను ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే చూపించుకున్నారు, కానీ బీసీల కొరకు ప్రత్యేకమైనటువంటి ఏదీ లేదు. ఎందుకంటే ఒకటే ఉదాహరణతో మీకు తెలియపరచదలుచుకున్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే మహిళా రిజర్వేషన్, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల గురించి కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి కేంద్రంలో ఆనాటి నుంచి ఈనాడు దాకా బీజేపీ ప్రభుత్వం ఉంది, కానీ మహిళా బిల్లుకే కానీ బీసీ బిల్లుకే కానీ ఆమోదం లభించలేదు. దీనికి కారణం విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా ప్రధానంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, మనందరికీ తెలుసు బీసీ అనగానే గుర్తొచ్చేది పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు. అప్పటికే 2 సార్లు సభ్యుడిగా చేసినటువంటి బక్లాభరణం కృష్ణమోహన్ గారిని ప్రధానమంత్రి గారి సమయాన్ని తీసుకొని వాళ్ళకి కేటాయించి బీసీ మంత్రిత్వ శాఖ, మరి ఈనాడు బీఆర్ఎస్ సూచనల మేరకు చేసిన బీజేపీ ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖను చేసింది, కానీ మరి బీసీ శాఖను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఈనాటికి అర్థమవుతుంది. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన ఏముందంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తాము, కట్టుబడి ఉంటాము అన్నారు. దానికి చట్టబద్ధత ఏముంటుంది? మరి ఈనాడు కేటాయించే దానికి 42% రిజర్వేషన్ ఇస్తానికి కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ అనేది ఏమవసరం వచ్చింది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పటికి కూడా బీసీ జనాభాలో కూడా మైనారిటీలను కలిపి బీసీ జనాభాను లెక్కిస్తున్నారు. ఇది తగదు. ఇదివరకు ఏ ప్రభుత్వాలు కూడా బీసీలు అనగానే బీసీల వరకే దాన్ని తెలియపరచాలి, కానీ ఓసీలను కలిపి ఇంకొకరిని కలపడం చేయడం అనేది సరైంది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రధానంగా బీసీలలో ఉన్నటువంటి ప్రధానమైన కులాలు 6 కులాలను ఈ ఓటర్ల శాతంలో తక్కువగా చూపించినట్టుగా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లో మొన్న బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ మేధావుల ఐక్యవేదిక కానీ తప్పుపడుతుంది. ప్రధానంగా ఈ మధ్య రాజకీయంగా దిగుతున్నటువంటి ముదిరాజులు కానీ, అదే మాదిరిగా గౌడన్నలు, నేతన్నలు, మున్నూరు కాపు, ఈ సామాజిక వర్గాలను తక్కువ చేసి చూపించి రానున్న రోజుల్లో వీరికి అవకాశాలు తక్కువ వచ్చే విధంగా చేసిరనే ఒక కుట్ర ఇందులో దాగి ఉందనే విషయాన్ని
మీ అందరికీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలలో బీసీలు కుల వృత్తులలో కొనసాగుకుంటూ ఆర్థికంగా ఎదగాలని చెప్పి ముదిరాజులకు గంగపుత్రులకు చేపలు ఇవ్వడం, అదేవిధంగా బీసీ బంధు ద్వారా బీసీలందరికీ కూడా లాభం చేయడం జరిగింది. నేతన్నలకైతే మొదటి సంవత్సరం 1200 కోట్ల బడ్జెట్ ఇవ్వడం, ప్రధానంగా సిరిసిల్ల విషయానికి వచ్చే వరకు ఏటా 500 నుంచి 600 కోట్లతో పని ఇక్కడ ఏర్పాటు చేయడం వలన సిరిసిల్ల నేతన్నలు 10 సంవత్సరాలు చాలా ప్రశాంతమైన జీవితం గడిపినారు. మరి ఈనాడు గడిచిన 14 నెలల్లో 30 మంది ఆత్మహత్య చేస్తున్న నేతన్నలంటే ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల మీద మాట్లాడింది ముసలి కన్నీరే కాల్స్తుంది, కానీ ఇప్పటి వరకు కార్యరూపం ఏదీ దాల్చలేదు. దాదాపు 60 లక్షల మీటర్ల వరకు చిన్న ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన సిరిసిల్లంతా ఉద్ధరించేసామని చెప్పుకున్నారు, కానీ ఇదని ఇప్పటి వరకు కూడా నేతన్నలకు రావాల్సిన బకాయిలు కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేకపోయారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రధానమైనటువంటి వర్గాలను అసంతృప్తికి గురి చేయడం, వారిని రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా చేస్తూ నొసడితో ఎక్కిరిస్తూ నోటితో పొగడే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఎందుకంటే ఈనాడు రిజర్వేషన్లు అని చెప్పాను, ఆనాడు కేసీఆర్ హయాంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 5,000 కోట్లతో కూడా ఎంబీసీలు అంటే దాదాపు ఎక్కడ మనం గుర్తింపు లేని కులాలకు కూడా ఆర్థిక చేయూతనియాలని ఒక బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా తాడూరు శ్రీనివాస్ గారిని నామినేట్ చేసిన ఘనత ఆనాడు కేసీఆర్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా చిన్న తరగతిలో ఉన్నటువంటి బీసీ వర్గాలందరూ కూడా చదువులో ఎదిగితేనే ఆర్థికంగా రాజకీయంగా నిలదొక్కుంటారని చెప్పేసి మహాత్మా జ్యోతిబా పూలే విద్యానిధి కానీ గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేయడం, అంతేకాకుండా విదేశీ విద్యానిధి ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్లకు 20 లక్షల ఆర్థిక సాయం చేసిన ఘనత కూడా బీసీలే కాకుండా ఎస్సీలకు కూడా ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. మరి ఈనాడు ఎంత చేసినా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప కాంగ్రెస్ పార్టీ నేతన్నల కొరకు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. ఇప్పటికైనా స్పష్టమైన విధానాలతో అసెంబ్లీని మళ్ళీ ప్రత్యేకంగా సమావేశపరిచి 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేసి పంపాలని, వారు చేసే చిత్తశుద్ధిలో అన్ని పార్టీలు కలిసే వస్తాయి. బీసీల మీద ప్రేమ ఉంది, కానీ బీసీలలో రిజర్వేషన్ చేయడానికి బీజేపీ వైఖరి ఏంటి, టీఆర్ఎస్ వైఖరి ఏందని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది సరైన విధానం కాదు. మీరు చేయండి, తప్పకుండా అందరూ కూడా మద్దతు ఇస్తారు. ఒకవేళ మీరు ఇదే చేయకపోతే రానున్న రోజుల బీసీల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.